ఆ పాస్టర్ గారికి ఒక ఆశ, చక్కని మందిరం కట్టి ప్రజలందరూ కూడా వచ్చి మందిరంలో ఆరాధించాలి అని చెప్పి చాలా కాలంగా కన్నీటితో ప్రార్థన చేసి అందరూ ఇచ్చిన కానుకలతో చక్కని మందిరాన్ని నిర్మించాడు. ఆ మందిరంలో ప్రవేశించాలని చెప్పి ఎంతో ఆశపడుతున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి నోటీస్ వచ్చింది. మీరు మందిరం అయితే కట్టేశారు, కానీ మందిరానికి కావలసినటువంటి పార్కింగ్, సరైనటువంటి స్థలం మీకు లేదు కనుక మీ మందిరాన్ని ప్రారంభించడానికి వీల్లేదు. ముందు మీకు పార్కింగ్ ఉండాలి, ఆ తర్వాత మందిరాన్ని ప్రారంభించాలి. నోటీస్ వచ్చింది. వాళ్ళకి పార్కింగ్ ఉంది, కానీ ఆ పార్కింగ్ లో ఒక కొండ ఉంది. ఆ కొండ వీళ్ళదే స్థలం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక వాక్యం చదివాడు. మీకు విశ్వాసం ఉండి కొండను చూసి లేచి సముద్రంలో పడమంటే కొండ ఏం చేస్తట? సముద్రంలో పడుతుంది. ఆవగింజంత విశ్వాసం మీకు ఉన్నట్లయితే అని వాక్యం చదివాడు. సంఘాన్ని పిలిచాడు. సంఘాన్ని పిలిచి 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేద్దాం. మందిరంలో 70% మంది నమ్మలా.